అదేంటి లోకేష్ చంద్రబాబుకు ఒక్కగానొక్క కుమారుడు కదా, మరి ఆయన అన్నయ్య ఏంటి అన్న చర్చ వద్దు, ఆ సందేహం అసలే వద్దు. బాబుకు ఏకైక కుమారుడు అయితే కావచ్చు, కానీ ఆయన బంధుగణం బహు పెద్దది అన్న మాట మాత్రం మరవరాదు. పైగా లోకేష్ కుటుంబ బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు. దాంతో లోకేష్కి ఎందరో తమ్ముళ్ళు అన్న మాట వినిపిస్తోంది. లోకేష్ వరుసగా తమ్ముళ్లకు ఉన్నవారు అలా క్యూలో చాలా మంది కనిపిస్తారు. వారంతా లోకేష్కి అండగా ఉంటున్నారు. టీడీపీలో యువనేతగా, భావి సీఎంగా ప్రచారంలో ఉన్న లోకేష్కి పార్టీలో యూత్ అంతా అతిపెద్ద బలంగా ఉంటోంది. అదే ఆయనకు అండగా అనుకుంటే ఇక బంధుగణంలోనూ ఆయనకు కొండంత మద్దతు ఉంది. ఇక తరచి చూస్తే ఆయనకు స్వయాన తోడలుడు శ్రీభరత్ వరుసకు ఒక తమ్ముడిగా ఉన్నారు. శ్రీభరత్ విశాఖ నుంచి ఎంపీగా టీడీపీ తరపున ఎన్నికల్లో నెగ్గారు. ఆయనది కూడా రాజకీయ కుటుంబమే. తాత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక తల్లి తరపున తండ్రి మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు మరో తాత. ఇటీవలే ఆయన ఇంట్లో షష్ఠి పూర్తి కార్యక్రమానికి శ్రీభరత్తో పాటు లోకేష్ కూడా హాజరై సందడి చేశారు. ఆ మరుసటి రోజే మరో తమ్ముడితో కలిసి ఒక సైనిక స్కూల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకేష్ ఒంగోలు జిల్లా పర్చూరులో పాల్గొన్నారు. ఆయనెవరో కాదు, దగ్గుబాటి హితైష్. లోకేష్కి వరుసకు మరో తమ్ముడు పురంధేశ్వరి, లోకేష్కి స్వయాన పెద్దమ్మ. అలా మరింత దగ్గర తమ్ముడు హితేష్. ఆయనతో కూడా అన్నయ్య లోకేష్ ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో ఉంటూ వస్తున్నారు. ఇంకోవైపు చూస్తే నారా రోహిత్ అసలైన తమ్ముడిగా ఉన్నారు. నారా వారి కుటుంబంలో లోకేష్కి చిన్నాన్న రామ్మూర్తి నాయుడు కుమారుడిగా, అనుంగు సోదరుడిగా ఉంటున్నారు. లోకేష్ వెన్నంటే రోహిత్ ఉంటారు. గత ఎన్నికల్లో ఆయన చేయాల్సిన సాయం తనవంతుగా టీడీపీకి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. రోహిత్ లోకేష్కి లక్ష్మణుడి లాంటి తమ్ముడు అని చెబుతారు. ఇలా లోకేష్కి అచ్చమైన అనుబంధం ఈ తమ్ముళ్లతో ఉంది. టీడీపీ వంటి బలమైన పార్టీని నిభాయించాలంటే తనకంటూ మంది మార్బలం ఉండాలని తలపోసే లోకేష్ తమ్ముళ్లకు అండగా ఉంటున్నారని చెబుతున్నారు. అలా వీరందరికీ లోకేష్ అన్నయ్యగా ఉంటూ అధినాయకుడిగా కూడా ఫ్యూచర్లో మెరవబోతున్నారు. ఇక టీడీపీ కుటుంబంలో చూస్తే యువనేతలంతా లోకేష్కి తమ్ముళ్లే అని అంటున్నారు. వారంతా లోకేష్ అన్నయ్య అని ప్రేమగా పిలుస్తారు. మొత్తానికి లోకేష్ బలమైన బంధాలతో, అనుబంధాలతో టీడీపీకి భావి నాయకుడిగా మారబోతున్నారంటారు.